కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ప్రొఫెసర్ కోదండరామ్ అలాగే అమీర్లకు సంబంధించిన సభ్యత్వానికి సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం. ఏజీ సలహా మేరకు రిపోర్ట్ దాఖలు చేయాలని సలహా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. తెలంగాణ ప్రభుత్వానికి 2 ఎమ్మెల్సీల సభ్యత్వానికి సంబంధించినటువంటి తీర్పుకు సంబంధించినటువంటి అప్డేట్ మనం చూస్తున్నాం. ప్రొఫెసర్ కోదండరామ్ అలాగే అమీర్ అలీ ఖాన్ సభ్యత్వం రద్దుకు సంబంధించిన అప్డేట్ ఇది. ఏజీ సలహా మేరకు ఈసీకి రిపోర్ట్ చేయబోతోంది సర్కార్. ఈ విషయానికి సంబంధించి 2 ఎమ్మెల్సీల సభ్యత్వంపై రద్దుపై సుప్రీంకోర్టు ఇప్పటికే తీర్పు జారీ చేసింది. ఆ తీర్పు కాపీని ఇప్పటికే స్టడీ చేసింది న్యాయశాఖ. ఎమ్మెల్సీల సభ్యత్వం రద్దుకు సంబంధించిన సుప్రీంకోర్టు తీర్పు కాపీ తెలంగాణ ప్రభుత్వానికి చేరుకుంది. తీర్పు కాపీని స్టడీ చేస్తోంది న్యాయశాఖ. కోదండరామ్ అలాగే అమీర్ అలీ ఖాన్ కౌన్సిల్ సభ్యత్వంపై సుప్రీంకోర్టు తీర్పుపై ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. 2 ఎమ్మెల్సీల సభ్యత్వానికి సంబంధించి రద్దు అంశంపై అడ్వకేట్ జనరల్ ను సంప్రదించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏజీ సలహా మేరకు కౌన్సిల్లో 2 స్థానాల ఖాళీలపై ఈసీకి రిపోర్ట్ చేయనుంది ప్రభుత్వం. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తెలంగాణ శాసన మండలిలో 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయినట్టే అని చెప్తున్నారు నిపుణులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సుధీర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సుధీర్, తెలంగాణ శాసన మండలి సభ్యులుగా ఉన్న అమీర్ అలీ ఖాన్, ప్రొఫెసర్ కోదండరామ్ లకు సంబంధించి ఇటీవల అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఈ 2 ఎమ్మెల్సీల సభ్యత్వం రద్దు చేయాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తీర్పు కాపీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు స్టడీ చేసింది. ఈ రోజు 2 రోజుల పాటు కూడా ఆ తీర్పు కాపీ మీద స్టడీ చేసిన తర్వాత అడ్వకేట్ జనరల్ అభిప్రాయం తీసుకోవాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే 1-2 రోజుల్లో అడ్వకేట్ జనరల్ ని కలిసి ఆ విషయానికి సంబంధించి 2 ఎమ్మెల్సీ ఖాళీ అయిన స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ ఖాళీ స్థానాలకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశానికి సంబంధించి అడ్వకేట్ జనరల్ తో చర్చించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. అయితే వచ్చే నెల 17వ తేదీన తుది తీర్పు వెల్లడించనున్న నేపథ్యంలో ఇప్పటికీ ఆ 2 స్థానాలకు సంబంధించి అది ఖాళీ అయినట్ట కానట్ట అనే విషయానికి సంబంధించి కొంత సందిగ్ధం నెలకొంది. ఇప్పటికైతే ఎన్నికల కమిషన్ దాని మీద ఎలాంటి ప్రకటన చేయలేదు, దాని మీద ఎలాంటి రిపోర్ట్ కూడా ఇవ్వలేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం దీని మీద స్టడీ చేసి పూర్తి స్థాయిలో ఒక నివేదికను ఈసీకి పంపించాలని చెప్పేసి అయితే నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ విషయానికి సంబంధించి 1-2 రోజుల్లో ఏజీని కలిసి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. వాస్తవానికి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఇప్పటికే ఆ 2 స్థానాలు ఏవైతే ఉన్నాయో అమీర్ అలీ ఖాన్ కావచ్చు, అదేవిధంగా ప్రొఫెసర్ కోదండరామ్ ఇద్దరి సభ్యత్వం కూడా రద్దు అయినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ 2 ప్లేసులను కూడా ఖాళీగా చూపెట్టాలని చెప్పేసి సుప్రీంకోర్టు సూచించిందని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఇప్పటికే తీర్పు కాపీని న్యాయశాఖ స్టడీ చేయడం జరిగింది. ఎమ్మెల్సీల సభ్యత్వం రద్దుకు సంబంధించినటువంటి ఈ తీర్పు కాపీ ఎటగెలకు తెలంగాణ ప్రభుత్వానికి చేరుకుంది. తీర్పు కాపీని ప్రస్తుతం స్టడీ చేస్తోంది న్యాయశాఖ. కోదండరామ్ అలాగే అమీర్ అలీ ఖాన్ కౌన్సిల్ సభ్యత్వానికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పుపై ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ 2 ఎమ్మెల్సీల సభ్యత్వం రద్దు అంశంపై అడ్వకేట్ జనరల్ ను సంప్రదించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.